హలో అందరికీ, నా పేరు సాయేశ్వర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ పొంగల్. మనం ఈరోజు 48 లాస్లో పవర్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేసి మన ఫస్ట్ లా గురించి మాట్లాడదాం. అది వచ్చేసి నెవర్ అవుట్షైన్ యువర్ మాస్టర్. అంటే ఎప్పుడు మీ బాస్ కన్నా, లీడర్ కన్నా, లేకపోతే ఎవరైనా కన్నా వాళ్ళకన్నా అందరికన్నా స్మార్ట్ అని ప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు. అది మన భాషలో మాట్లాడుకుందాం ఇప్పుడు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది ఒక చాలా బేసిక్ రూల్. పవర్ ప్లే అనేది ఒక గేమ్ లాంటిది. మనందరికీ టాలెంట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, కానీ అది ఎప్పుడు చూపించుకోవాలో అది చాలా ఇంపార్టెంట్. ఈ లా గురించి చెప్పాలంటే మీరు మీ బాస్ కన్నా బెటర్ అని చూపిస్తే వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ వచ్చే కూడా ఛాన్సెస్ ఉంటాయి. రిజల్ట్ ఏంటిది? వాళ్ళు మీకు సపోర్ట్ చేయరు, ఇంకా కౌంటర్ చేస్తారు. ఎలా? మీకు ఆపోజిట్స్ వచ్చేయడానికి ఆపేస్తారు, ఇంకా లేకపోతే మీరు దాంట్లో వీక్ అని చూపించడానికి కోసం వాళ్ళు ట్రై చేస్తుంటారు ఎప్పుడు. ఇలాంటివి మీకు ఎప్పుడో అప్పుడు జరుగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇస్తాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ అందరికీ స్టీవ్ జాబ్స్ తెలుసు కదా. స్టీవ్ జాబ్స్కి ఒకరోజు ఒక అతను వచ్చి తన కంపెనీ పనిచేస్తాడు, డిజైర్ అనమాట. ఒక మంచి ఐడియా ఇచ్చాడు, మన కంపెనీ షేర్స్ ఎలా పెంచాలి, మన కంపెనీ ఎట్లా డెవలప్ చేయాలని. ఐడియా స్టీవ్ జాబ్స్కి అప్పుడు నచ్చి ఆ ఐడియాని అప్రూవ్ చేశాడు. దాని తర్వాత ఏమైంది? కంపెనీ స్టాక్స్ చాలా పెరిగాయి, కంపెనీకి గొప్ప పేరు వచ్చింది. కాకపోతే నెక్స్ట్ ఏమైంది? మన స్టీవ్ జాబ్స్కి భయం పట్టుకుంది. ఎలా? ఇప్పుడు ఈ ఐడియా నాదని కాదు తెలిస్తే నా జాబ్ ప్రాబ్లం పడే పరిస్థితి వస్తుంది. సో దానివల్ల స్టీవ్ జాబ్స్ ఎప్పుడు ఆ ఎంప్లాయీకి క్రెడిట్ ఇవ్వలేదు. ఇంకా దానిపోగా ఐడియా తనదే అని చెప్పేసి స్టీవ్ జాబ్స్ చెప్పుకున్నాడు. దీంట్లో లైఫ్ లెసన్ ఏంటిది? మీరు సొంతంగా ఏదైనా చేసినా దాంట్లో క్రెడిట్ మీ బాస్ కూడా ఇవ్వండి, లేకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? డోంట్ ప్లే హార్డ్, ప్లే స్మార్ట్. అలానే ఇప్పుడు మనం ఒక సెకండ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. మీరందరూ లక్కీ భాస్కర్ మూవీ చూసే ఉంటారు. దాంతో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు మన లక్కీ భాస్కర్ బ్యాంక్ క్యాషియర్ పనిచేస్తున్నప్పుడు తనకు రావాల్సిన ప్రమోషన్ వేరే అతనికి ఇస్తే అప్పుడు ఏం జరుగుతుంది? లక్కీ భాస్కర్ తన సుపీరియర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, అలా ఎలా ఇస్తారని. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ సుపీరియర్ ఏం చేస్తారు? వీడి యాటిట్యూడ్ వాడికి నచ్చక నువ్వు డబ్బుల కోసం వాళ్ళతోటి ఫామ్స్ ఫిల్ చేపిస్తున్నావు, ఫామ్స్ ఫిల్ చేసి పచ్చి డబ్బులను ఏరుకుంటున్నావు, అందరూ సుపీరియర్కి రిపోర్ట్ చేయాలని చెప్పి భయపడతాడు. సో ఇక్కడ మీరు తెలుసుకునేది ఏంటిది? నెవర్ కన్ఫ్రంట్ యువర్ బాస్. అర్థమవుతుందా? ఇలా చేయడం వల్ల మనకే రిస్క్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఆ మూవీలో కూడా చాలా ఉన్నాయి. సో లెట్స్ వాచ్ దిట్. ఇట్స్ ఎ బెటర్ మూవీ. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక ప్రాక్టికల్ అడ్వైస్ ఇస్తాను. ఇది థియరీ కూడా కాదు, ప్రాక్టికల్ లైఫ్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బాస్ ఈగోని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే, లేకపోతే వాళ్ళకి ఎప్పుడు సపోర్టివ్గా ఉండండి. ఇంకా మీరు చేసిన ప్రతి ప్రాజెక్ట్స్లో వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వండి. వాళ్ళ సక్సెస్ని కూడా హైలైట్ చేయండి. సెకండ్ పాయింట్, మీ స్కిల్ చూపించుకోవడం కాదు, మీ స్కిల్ చూపించుకోండి, కానీ సూటబుల్ టైంలో చూపించుకోండి. ఓకే, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇది చాలా సింపుల్ టెక్నిక్. మీ బాస్ హ్యాపీగా ఉంటేనే ప్రమోషన్ ఆపర్చునిటీస్ ఈజీగా దొరుకుతాయి. ఫన్నీ రియల్ లైఫ్ స్టోరీ, నా జీవితంలో జరిగిన స్టోరీ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇస్తాను. నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో నాకు ఒక మంచి ప్రొఫెసర్ ఉంటుంది, యంగ్ అండ్ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొఫెసర్ ఉండేది. మంచిగా చెప్పేది, అందరితో స్టూడెంట్స్తో చాలా కలిసిపోయి మాట్లాడేది. కాకపోతే అక్కడ వచ్చిన లొస్కి ఏంటంటే మా సీనియర్ ప్రొఫెసర్కి తను నచ్చలేదు. ఎందుకంటే తను మాతో బాగా కలిసిపోయేది, మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది, మా కోసం మాట్లాడే ఆ ప్రొఫెసర్. దానివల్ల ఏమైంది? మా సీనియర్ ప్రొఫెసర్ మా జూనియర్ ప్రొఫెసర్ని వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. చూశారు కదా, ఇలాంటి ఎగ్జాంపుల్స్ జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా జెలసీ అనేది చాలా కామన్ థింగ్ మన డే టు డే లైఫ్లో. ఓకే, ఇప్పుడు ఇది మీరు తొందరగా ఎంత అర్థం చేసుకుంటే అది చాలా మంచిది. ఈగోపై తెచ్చుకొని చాలామంది చాలా రకాలుగా గుడిసిపోయారు. సో మీ అడ్వైస్ తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. సో సింపుల్గా మీరు తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక గేమ్ లాంటి రూల్. మీరు మీ బాస్ని రిలేషన్ బాగుంటే
కరెక్ట్గా మెయింటైన్ చేస్తే వాడికన్నా బెటర్ అని ప్రూవ్ చేయడం కాదు, కెరియర్లో వాడిని బెటర్గా చూపిస్తే మీరు కెరియర్లో అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు. ఈ లాస్ గురించి ఇంకేమైనా అనుకుంటున్నారా? మీకు ఏమైనా లైఫ్లో ఇన్సెక్యూరిటీస్ చెప్పాలనుకుంటున్నారా? ఒకవేళ ఉంటే మాకు షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ లాతో కలుద్దాం. నెవర్ పుట్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ యువర్ ఫ్రెండ్స్, లెర్న్ టు యూస్ ఎనిమీస్. అప్పుడు కలుద్దాం. బాయ్.